యోగా అభిమానులకు సాధకులకు నమస్సుమాంజలి. నా పేరు అంకాల సత్యనారాయణ. మేము గత కొన్ని దశాబ్దాల నుండి ఈ ఇందిరాగాంధీ స్టేడియంలో యోగ సాధన చేయిస్తున్నాం. ఈ యోగ సాధన అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 13 నుండి మన ప్రియతమ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఐఏఎస్ గారు ఈ యోగ సాధన కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ యోగ సాధన ఆన్లైన్లో ప్రారంభించడం వలన ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఏ సమయంలోనైనా యోగ సాధన చేయటానికి చాలా అనుకూలంగా ఉంది. ఇంత చక్కటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. 93 రోజులు కంప్లీట్ చేసి 94వ రోజు ఓంకారంతో యోగ సాధన ప్రారంభిద్దాం. బ్రీత్ ఇన్, ఓం, బ్రీత్ ఇన్, ఓం, బ్రీత్ ఇన్, ఓం, ఈ 94వ రోజు మనందరం యోగ సాధన చేయడానికి చక్కగా అనుకూలంగా ఉండడానికి కోసం రామయ్య గారు గవర్నమెంట్ స్కూల్ టీచర్ మనతో యోగ సాధన చేస్తానికి ఆయన డెమో చేస్తారు. ఆయన సారథ్యంలో ఈరోజు యోగ సాధన చేద్దాం. ముందుగా నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. చక్కగా ఇప్పటి వరకు బ్రీత్ తీసుకుని ఉన్నాం. బ్రీత్ వదిలేస్తూ గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి బ్రీత్ వదిలేస్తూ తలని రైట్ షోల్డర్ మీద బెండ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, 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 బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి బ్రీత్ వదిలేస్తూ తలని రైట్ షోల్డర్ కుడి భుజం వైపు టర్న్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు సాధారణ శ్వాస తీసుకుంటూ గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్ నిదానంగా చేయండి. చక్కగా రామయ్య గారిలాగా మెడ భాగం సాగతీస్తూ స్లోగా జాగ్రత్తగా చేయండి. స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుద్ది. అవకాశం ఉన్నవాళ్ళు, టైం ఉన్నవాళ్ళు ఎక్కువసార్లు కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఆపోజిట్ సైడ్ కూడా చేద్దాం. స్లోగా నిదానంగా మెడ భాగం కంఠాన్ని బాగా సాగదీస్తూ నిదానంగా చేయండి. క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు. ఇప్పుడు 2 అరచేతులతో తలని
వెనక్కి తోద్దాం, వెనక్కి వెళ్ళకూడదు. అలాగే వెనక్కి నుంచి ముందుకు కూడా రాకూడదు. మళ్ళీ బ్యాక్ సైడ్, లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడు రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్, అలాగే లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్. అలా రైట్కి వెళ్ళకూడదు, లెఫ్ట్కి వెళ్ళకూడదు. మళ్ళీ అప్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఇప్పుడు సూక్ష్మ యోగా చేద్దాం. నిదానంగా చక్కగా దండాసనం లెగ్ మూమెంట్ చేసుకుని జాగ్రత్తగా లెగిసి 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లెఫ్ట్ రైట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు బ్యాక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఫ్రంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు యాంకిల్ని బటక్స్ టచ్ చేద్దాం. 1 2 3 4 5. పాదం చక్కగా యాంకిల్ టచ్ కావాలి. 8 9 10. ఇప్పుడు హిప్ రొటేషన్ చేద్దాం. నడువుని చక్కగా రొటేషన్ చేయండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు స్లోగా ఆపోజిట్ సైడ్ చేద్దాం. ఆపోజిట్ సైడ్ నడుము మాత్రమే తిరగాలి. ఇప్పుడు యాంకిల్ పాదం పైకి లేపి చక్కగా లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్. లెఫ్ట్ టు రైట్ అయిపోతే అప్ అండ్ డౌన్ 5 టైమ్స్. వెరీ గుడ్. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. చక్కగా పాదం లెఫ్ట్కి రైట్కి, లెఫ్ట్ టు రైట్ అయిపోతే అప్ అండ్ డౌన్, రిలీజ్. ఇప్పుడు చక్కగా నిదానంగా టోస్ మీద మ్యాక్సిమం లెగండి. వెరీ గుడ్. ఇప్పుడు నిదానంగా దిగి యాంకిల్ మీద లెగండి. 1 మళ్ళీ 2 వెరీ గుడ్. 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మ్యాట్ వెనక్కి వెళ్ళిపోయి నిదానంగా మ్యాట్ ముందుకు వద్దాం. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. స్లోగా జాగ్రత్తగా నిదానంగా ముందుకు రావాలి. స్లోగా నీ బెండ్ చేయకుండా ఎంత స్లోగా వస్తే అంత బాగుంటుంది. పాదాల నుంచి అరచేల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. చిన్న స్టెప్స్ చేయాలి. ఇప్పుడు నిదానంగా వెనక్కి వెళ్ళిపోండి. యాంకిల్ మీద ఇక్కడ కూడా పాదాల నుంచి అరచేల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. స్లోగా వెళ్ళాలి. చాలు. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాం. రెడీ. సన్ సెల్యూట్ పొజిషన్. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ హ్యాండ్ దించేసేయండి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైట్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. హెడ్ హ్యాండ్స్ కలిపి వెనక్కి తీసుకెళ్ళాలి. నడుము ముందుకు తోయాలి. మోకాళ్ళు టైట్ చేసి మోచెప్పులు పైకి లాగాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. 3 పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి.
బటక్స్ తగ్గించిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి, మోచెప్పలు పైకి లాగాలి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 4 లెఫ్ట్ లెగ్ బ్యాక్. చక్కగా ఫ్రంట్ లెగ్ పర్ఫెక్ట్గా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. అరచేతులు చక్కగా పాదం పక్కనే ఉండాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. హ్యాండ్స్ బాడీ స్ట్రెచ్ చేస్తూ నిదానంగా దిగండి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 5 పర్వతాసన్. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 6 శశాంకాసన్. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. బ్రీత్ లేస్తూ మోకాళ్ళు బెండ్ చేయండి. పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేయండి. నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా ఉండాలి. 7 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. ఇక్కడ వరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ స్లోగా ఎల్బో బెండ్ చేసి కొద్దిగా హైట్లో ఉండండి. హ్యాండ్స్ బాడీ పక్కన ఉండాలి. 8 భుజంగాసనం. పాదాల పైభాగం చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. అవకాశం ఉంటే రామయ్య గారిలాగా పాదాల దగ్గర పెట్టుకోండి. బ్రీత్ తీసుకుంటూ లెగండి. పాదాల దగ్గర నుంచి నడుదాకా బాడీ ముందుకు లాగండి. ఎల్ షేప్ రావాలి. బాడీ చక్కగా లాగాలి. ఎంత బాగా ముందుకు వస్తే అంత బాగుంటుంది. హ్యాండ్స్ చక్కగా ఉండాలి. షోల్డర్ కూడా బాగుండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పదాల్స్తున్నాం. 9 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. అగైన్ పర్వతాసనం. ఇక్కడ పాదాల అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచెప్పలు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 10 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయండి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. చక్కగా లెగాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. 11 పాదహస్తాసనం. చక్కగా పాదాల దగ్గర నుంచి నడుందాకా బాడీ ముందుకు లాగాలి. బటక్స్ దగ్గర చిందాక చక్కగా రావాలి. అరచేతులు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. అరచేతులు, మోచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేయగలిగే వాళ్ళు లెగ్స్ గట్టిగా పట్టుకోవచ్చు. సాధ్యందరూ బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూసుకోండి. 12 స్లోగా హ్యాండ్స్ పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ రిలీజ్ చేయండి. చక్కగా 2-3 సార్లు శ్వాస తీసుకోండి. సెకండ్ టైం చేద్దాం. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. బ్రీత్ లేస్తూ నిదానంగా హ్యాండ్ దించేసేయండి. వెయిట్ అంతా పాదాల మీద ఉండాలి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. నిదానంగా హెడ్ హ్యాండ్స్ కలిపి వెనక్కి వెళ్ళాలి. నడు ముందు తోయాలి. మోకాలు టైట్ చేయాలి. మోచిప్పలు పైకి లాగాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉంది. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకునే ఉన్నాం. 3 పాదహస్తాసనం. నిదానంగా దిగాలి. బ్రీత్ లేస్తూ పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. మనం కిందకు వచ్చేటప్పటికి పూర్తి బ్రీత్ అవుట్లో ఉంటాం. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేస్తా ట్రై చేద్దాం. అరచేతులు దించకపోయినా పర్లా, మోకాళ్ళు బెండ్ చేయొద్దు. కొత్తగా చేసేవాళ్ళకి అరచేతులు దించలేరు. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. 4 రైట్ లెగ్ బ్యాక్. చక్కగా ఫ్రంట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. వెయిట్ అంతా పాదాల మీద ఉండాలి.
చేతులు చెవులు పక్క నుంచి సాగాలి, అరచేతులు నమస్కార ముద్ర. బాడీ వెయిట్ అంతా పాదాల మీద ఉంటే ఎంతసేపు ఉన్నా మన వీరభద్రాసనం ఏం కాదు. బ్రీతులు వేస్తూ నిదానంగా దిగాలి, స్లోగా. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతుల నుంచి హెడ్ రేట్ చేయాలి, బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 5 పర్వతాసన్, బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచిప్పలు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లోనూ చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 6 శశాంకాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలు వేళ్ల మీద ఉంది. బ్రీతులు వేస్తూ మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి, లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా చూడండి. పొట్ట, పొత్తి కడుపు, ఛాతీలో భాగాలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. నడుం దగ్గర నుంచి భుజాల దాకా వీపు సాగదీస్తూ బాడీ స్ట్రెచ్ చేయండి. భుజాల నుంచి అరచేల దాకా హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేయాలి. చక్కటి ఆసనం. 7 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలు వేళ్ల మీద ఉంది. బ్రీతులు వేస్తూ ఎల్బో బెండ్ చేసి కొద్దిగా హైట్లో ఉండండి. వెరీ గుడ్. ఉండలేని వాళ్ళు అష్టాంగ యోగా చేయొచ్చు కావాలంటే. పాదాలు, మోకాళ్ళు, గెడ్డం, భుజాల నుంచి నడుము లేపండి. అరచేతులు కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. వెరీ గుడ్. 8 భుజంగాసనం. పాదాల పైభాగం పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి, బాగా లాగాలి. ఎల్ షేప్ రావాలి బాడీ. హ్యాండ్స్ చూడండి, చక్క రామయ్య గారి హ్యాండ్స్ లాగా స్ట్రైట్గా ఉండాలి. బాడీ ఎల్ షేప్ వస్తుంది. భుజంగం అంటే తాస్పం, మన శరీరం పడగ విప్పిన తాస్పంలా ఉంటుంది. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూడాలి. 9 కాలి వేళ్ళు, టోస్ రొటేషన్ చేస్తూ లేపండి. వేళ్ళకు కూడా చక్కటి మసాజ్ జరుగుద్ది. పాదాల అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. కావాలంటే పాదాలు ముందుకు కానీ వెనక్కి కానీ జరుపుకోండి. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. ఈ పొజిషన్లో మోచిప్పలు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. 11 10 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపండి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడుము కిందకి పైకి చక్కగా ఉండాలి. ఈ వీరభద్రాసనం, మనం దీన్ని అశ్వసంచాలనాసనం కూడా అంటారు. బ్రీతులు వేస్తూ నిదానంగా దిగండి, హ్యాండ్స్ బాడీ సాగరిస్తూ. కిందకు వచ్చాక అరచేతుల నుంచి హెడ్ రేస్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. వెనక కాలు బెండ్ చేయకూడదు. చూడండి, రామయ్య గారు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. 11 పాదహస్తాసనం. పాదాల దగ్గర నడుము దాకా బాడీ పైకి లాగండి. బటక్స్ దగ్గర చిందాక బాడీ ముందు నుంచి కిందకి తీసుకురండి. చిన్ను నీట్ టచ్ చేయాలి. మోచిప్పలు పైకి లాగాలి. సాధ్యమైనంత వరకు బాడీకి, లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేట్టు చూసుకోండి. 12 చక్కగా సైడ్ నుంచి పై దాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీతులు వేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి 20 స్టెప్స్ ఒకటి చేద్దాం. రెడీ? బాగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీతులు వేస్తూ హ్యాండ్ దించేసేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి. ఛాతీ రేజ్ చేయాలి. టైసు, మోచిప్పలు పైకి లాగాలి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. బాగా స్ట్రెచ్ చేయాలి పాదాల నుంచి అరచేల దాకా. తిరియక్ తాడాసనం. లెఫ్ట్కి రైట్కి అనుకోండి. నిదానంగా లెఫ్ట్కి రైట్కి. బాడీ ముందుకి వెనక్కి కాకుండా పక్కలకే బెండ్ అవ్వాలి. 3 హస్త ఉత్తానాసనం. నిదానంగా హెడ్, హ్యాండ్స్ కలిపి వెనక్కి వెళ్ళాలి. నడు ముందు తోయాలి. మోకాలు టైట్ చేయాలి. మోచిప్పలు పైకి లాగాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉంది. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకునే ఉన్నాం. 4 పాదహస్తాసనం. నిదానంగా దిగాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. బటక్స్ దగ్గర నుంచి చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీట్ టచ్ చేయాలి. మోచిప్పలు పైకి లాగాలి. సాధ్యమైనంత వరకు బాడీకి, లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. అరచేతులు ఫ్రీగా దించగలిగే వాళ్ళు అరచేతులు, మోచేతులు సహాయంతో లెగ్స్ పట్టుకోండి. లెగ్స్కి, బాడీకి గ్యాప్ లేకుండా చూసుకోండి. 5 ఉత్కటాసనం. చక్కగా కూర్చోండి. పాదాలు పక్క జరిపితే ఈజీ కూర్చోవచ్చు.
మోచేతులతో మోకాళ్ళు తోస్తూ నమస్కార ముద్ర పెట్టుకోండి. బాడీ కూడా స్ట్రైట్గా ఉండాలి రామయ్య గారి లాగా. ఇప్పుడు నిదానంగా టోస్ మీద లేగండి. ఇలా టోస్ మీద లేగటం వల్ల చాలా చక్కటి ప్రయోజనం కలుగుతాయి. ఆడవాళ్ళకి వచ్చే ట్రబుల్స్, పీసీఓడి ప్రాబ్లం కూడా బాగా ఉపయోగపడుతుంది. అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేసుకోండి. జంప్ చేస్తే వెనక్కి వెళ్ళాలి. వెరీ గుడ్ రామయ్య గారు. ఈ విధంగా జంప్ చేస్తే వెనక్కి వెళ్ళటం వల్ల మనం పెద్ద వయసు వచ్చినా యాక్టివ్గా ఉంటాం. పాదాలు, తల, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. కొత్తగా చేసేవాళ్ళు అరచేతులతో మ్యాట్ని గట్టిగా పట్టుకుంటే మనకి ధైర్యంగా ఉంటుంది. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 7 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయండి. వెనుక కాలు అసలు బెండ్ చేయకూడదు. అరచేతులు చక్కగా పాదం పక్కన ఉంచి బ్రీత్ తీసుకుంటూ నిదానంగా లేగండి. హ్యాండ్స్, బాడీ కలిపి లేపాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. చేతులు చెవులు పక్కన సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ వేస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. వెరీ గుడ్, నైస్, చక్కగా చేస్తున్నా సార్. అరచేతులు పాదాల పక్క నుంచి బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేసి వెనకాలు బెండ్ చేయకుండా బ్రీత్ తీసుకుంటూ 10 అగైన్ పర్వతాసనం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. ఈ పొజిషన్లో మోచెప్పలు పైకి లాగాలి. మనం ఈ ఆసనంలో చేయటం వల్ల మనం ఎక్కువ టైర్డ్ అయిపోయినా, బాగా ఎక్కువ వర్క్ చేసినా, గేమ్స్ ఆడినా మనం కొద్దిసేపు ఇలా ఉంటే మళ్ళీ ఫుల్ ఎనర్జీ వస్తుంది మనకి. 11 శశాంకాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలు వేళ్ళ మీద ఉంది. బ్రీతులు వేస్తూ మోకాళ్ళు బెండ్ చేయండి. పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడువెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. పొట్ట, పొత్తి కడుపు, ఛాతీలో భాగాలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. మ్యాక్సిమం టచ్ చేయాలి. నడుము తగ్గించి అరచేతుల దాకా. అవకాశం ఉంటే తలదించి గడ్డను టచ్ చేయాలి, కానీ నడుము లేపకూడదు. 12 చతురంగ దండాసనం. అలాగే ముందుకొచ్చి వెయిట్ అంతా అరచేతుల మీద, కాలు వేళ్ళ మీద ఉంది. బ్రీతులు వేస్తూ ఎల్బో బెండ్ చేయండి. కొద్దిసేపు అలా ఉండగలిగే వాళ్ళు ఉండండి. హ్యాండ్ పవర్ లేని వాళ్ళు పాదాలు, మోకాళ్ళు, గెడ్డం, భుజాలు దించి నడుము పైకి లేపండి. దీన్ని అష్టాంగ యోగా అంటారు. 13 భుజంగాసనం. పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి. ఎల్ షేప్ రావాలి. బాడీ మ్యాక్సిమం లాగాలి. చేతులు చక్కగా రామయ్య గారి లాగా చక్కగా స్ట్రైట్గా ఉండాలి. షోల్డర్ కూడా బాగుండాలి. అవకాశం ఉంటే బాడీ వెయిట్ అంతా అరచేతుల మీద, పాదాల మీద ఉండాలి. మోకాళ్ళు కూడా టచ్ చేయొద్దు. నడుము దాకా దించవచ్చు, మోకాళ్ళు కూడా టచ్ చేయకూడదు. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూస్తున్నాం. 14 కాలి వేళ్ళు, టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. అగైన్ పర్వతాసనం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేసాం. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. తల దించాలి, కానీ తల మీద ఎక్కువ వెయిట్ ఉండకూడదు. ఈ పొజిషన్లో పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 15 రైట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా రైట్ లెగ్ ముందు తీసుకురండి. చక్కగా రైట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ స్లోగా లెగాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. నడుము మీద లోడ్ పడకూడదు. ఈ వీరభద్రాసనం పర్ఫెక్ట్గా చేస్తే పొట్ట దగ్గర, నడుము దగ్గర, బటక్స్ దగ్గర అదనంగా ఉన్న ఫ్యాట్ అంతా కరిగి శరీరం నాజుగ్గా తయారవుద్ది. నిదానంగా బ్రీతులు వేస్తూ స్లోగా దిగండి. హ్యాండ్స్, బాడీ సాగదీస్తూ రామయ్య గారిలాగా చక్కగా రావాలి. ఎంత స్లోగా వస్తే అంత బాగుంటుంది. బాడీ స్ట్రెచ్ చేయాలి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. వెనుక కాలు బెండ్ చేయకూడదు. 18 ఉత్కటాసనం. చక్కగా కూర్చోండి. పాదాలు పక్క జరిపితే ఈజీ కూర్చోవచ్చు. ఇప్పుడు చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేయండి. మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. పాద హస్తాసనం, పశ్చిమోత్తాసనం బాగా చేయగలుగుతాం. ఇంకా ముందుకు రాలేనప్పుడు అలాగే వెనక్కి వెళ్ళిపోండి. అరచేతులు జరుపుకుంటూ వెనక్కి వెళ్ళిపోండి. అరచేతులు పాదం దగ్గరికి వచ్చాక అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేసి నడుము పైకి లేపండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాం. బటక్స్ దగ్గర నుంచి చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచెప్పలు పైకి లాగాలి. సాధ్యమైనంత వరకు బాడీకి, లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. ఫస్ట్ 1, 2 ఎలా చేసినా
ఆ తర్వాత ఆసనాలు సూర్య నమస్కారాలు బాగా చేయాలి. 20 చక్కగా సైడ్ నుంచి పై దాకా బ్రీత్ తీసుకోండి, అక్కడి నుంచి బ్రీత్ వదిలేసేయండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా అలాగే నిలబడే ఉండండి. ఈరోజు కూడా స్టాండింగ్, నిన్న ఈరోజు స్టాండింగ్ ఆసనం చేస్తున్నాం. శ్వాస తీసుకుంటూ వదులుతుండండి, శ్వాస తీసుకుంటూ చక్కగా వదులుతుండండి. ఫస్ట్గా ముందుగా వీరభద్రాసనం చేద్దాం. 1 లెఫ్ట్ లెగ్ ముందుకి, హ్యాండ్స్ పక్కకి. వెరీ గుడ్. 2 హ్యాండ్స్ పైకి, బాడీ కిందకి. ఫ్రంట్ లెగ్ పర్ఫెక్ట్గా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేసుకోవాలి. బాడీ చక్కగా చేతులు చెవులు పక్క నుంచి సాగాలి, అరచేతులు నమస్కార ముద్ర. నడుము కిందకి పైకి కాకుండా చక్కగా ఉండాలి. ముందు నుంచి వస్తే బాడీ సింగిల్ లెగ్లా కనబడుద్ది. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకున్నాం. 4 బ్రీత్ అవుట్. 5 బాడీ పైకి, హ్యాండ్స్ పక్కకి. 1లో 5లో మోకాలు బెండ్ చేయకూడదు. 6 హ్యాండ్స్ కిందకి, ఫ్రంట్ లెగ్ బ్యాక్. వెరీ గుడ్ సార్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. చక్కగా 2 ముక్కల ద్వారా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. 1 రైట్ లెగ్ ముందుకి, హ్యాండ్స్ పక్కకి. 1లో 5లో ఏ మోకాలు బెండ్ చేయం. చూడండి, చేతులు చక్కగా భుజాలు సమానంగా అలా ఉండాలి రామయ్య గారి లాగా. 2 హ్యాండ్స్ పైకి, బాడీ కిందకి. ఫ్రంట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ చక్కగా ఉండాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి, అరచేతులు నమస్కార ముద్ర. ఇదే వీరభద్రాసనం. బ్రీత్ తీసుకునే ఉందాం ఇప్పుడు దాకా. బ్రీత్ అవుట్. 5 బాడీ పైకి, హ్యాండ్స్ పక్కకి. 6 హ్యాండ్స్ కిందకి, ఫ్రంట్ లెగ్ బ్యాక్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు వీరభద్రాసనం సెకండ్ పొజిషన్ చేద్దాం. చక్కగా 4 లోపల పెట్టుకోవాలి, పళ్ళు దూరంగా ఉండాలి, పెదాలు క్లోజ్ చేయాలి. రెడీ. 1 లెఫ్ట్ లెగ్ ముందుకి, హ్యాండ్స్ పక్కకి. 2 హ్యాండ్స్ ముందుకి. చక్కగా 3 నిదానంగా లేకండి బ్రీత్ తీసుకుంటూ. చూడండి రామయ్య గారిలాగా బ్యాక్ లెగ్, ఫ్రంట్ హ్యాండ్స్ ఒకే హైట్లో ఉండాలి. టీ షేప్ ఉంటుంది. బాడీ అంతా సింగిల్ లెగ్ మీద ఉంది. వెరీ గుడ్ సార్. ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు. 4 నిదానంగా లెగ్ దించేయండి. 5 హ్యాండ్స్ పక్కకి. 6 హ్యాండ్స్ కిందకి, ఫ్రంట్ లెగ్ బ్యాక్. చక్కగా చేశారు సార్. 1 చక్కగా బ్రీత్ తీసుకుని వెళ్తూ ఉండండి. 1 రైట్ లెగ్ ముందుకి, హ్యాండ్స్ పక్క. 2 హ్యాండ్స్ ముందుకి. 3 నిదానంగా లెగాలి. ఫ్రంట్ మోకాలు చక్కగా టైట్ చేస్తే ఆసనం వచ్చేసినట్టే. ముందు హ్యాండ్స్, వెనక లెగ్ చక్కగా ఉండాలి. ఈ ఆసనం కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేయాలి. స్టామినా కూడా కావాలి. చేయించాలి పర్లా. ఇలా కొత్తగా చేయలేని వాళ్ళు పాదపడుకోవచ్చు. రిలీజ్. 4 నిదానంగా దించేసేయండి. 5 హ్యాండ్స్ పక్కకి. 6 హ్యాండ్స్ కిందకి, ముందుకు వెళ్ళాలి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. వీరభద్రాసనం థర్డ్ పొజిషన్ చేద్దాం. 1 లెఫ్ట్ లెగ్ ముందుకి, హ్యాండ్స్ పక్కకి. వెరీ గుడ్. 2 హ్యాండ్స్ ముందుకి. 3 ఫ్రంట్ లెగ్ మీద చక్కగా బాడీ అంతా ప్రెస్ చేయాలి. వెనక పాదం అడ్డంగా ఉండాలి, బ్యాక్ సైడ్. ఫ్రంట్ లెగ్ పర్ఫెక్ట్గా 90 డిగ్రీస్ ఉండాలి. హ్యాండ్స్, బాడీ చక్కగా ముందుకు స్ట్రెచ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. మనం సూర్య నమస్కారాలు కరెక్ట్గా చేస్తే ఈ ఆసనాలన్నీ బాగా వస్తాయి. పొట్ట దగ్గర బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. అప్ అలాగే లెగండి. 5 హ్యాండ్స్ పక్కకి. 6 హ్యాండ్స్ కిందకి, ఫ్రంట్ లెగ్ బ్యాక్. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వదులుండండి. 2-3 సార్లు బ్రీత్ తీసుకుంటూ వదులుండండి. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. 1 రైట్ లెగ్ ముందుకి, హ్యాండ్స్ పక్కకి. 2 హ్యాండ్స్ ముందుకి. 3 పూర్తిగా పడుకోవాలి కాలు మీద, ఫ్రంట్ లెగ్ మీద పూర్తిగా పడుకోవాలి. వెనక పాదం అడ్డంగా ఉండాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. పొట్ట, ఛాతీ అంతా ఫ్రంట్ లెగ్ మీద గట్టిగా ప్రెస్ చేస్తాం. తలని, చేతుల్ని కొద్దిగా పైకి లేపాలి. పొట్ట దగ్గర, నడుము దగ్గర విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. బాణ పొట్ట ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది. అప్ నిదానంగా లెగండి. 5 హ్యాండ్స్ పక్కకి. 6 హ్యాండ్స్ కిందకి, ఫ్రంట్ లెగ్ బ్యాక్. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. చంద్రాసనం చేద్దాం. లెగ్స్ మధ్యలో గ్యాప్ పెట్టుకోండి. ఏ పాదం పక్క తిప్పామో ఆ చేయి దించేసేయండి. ఆపోజిట్ చేయి నడుము ఉండాలి. ఈ ఆసనం అయ్యాక
ఆ కింద అరచేయ పై అరచేయ నడుము మీద అలాగే ఉండాలి. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగండి. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. కింద అరచేతిని ఫింగర్ టిప్స్ మీద లేపచ్చు అవకాశం ఉన్నవాళ్ళు. ఇంకా అవకాశం ఉన్న బాడీ పక్క టర్న్ చేయండి రామయ్య గారి లాగా. చూడండి, బాడీ అంతా సింగిల్ లెగ్ మీదే ఉంది. బాడీ పక్క తిప్పాం, వెనక్కాలు బాగా లేపాం. వెరీ గుడ్ సార్, నైస్. రిలీజ్, రిలాక్స్, నిదానంగా దించేయండి. సూపర్, బాగా చేశారు. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఒక 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. గ్యాప్, లెగ్స్ మధ్యలో గ్యాప్ తీసుకుని రెడీ. అరచేయి దించేసి చక్కగా బాగా బ్రీత్ తీసుకుని వదిలేసి మళ్ళీ బ్రీత్ తీసుకుని లేపండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాడీ అంతా సింగిల్ లెగ్ మీద ఉంది, రైట్ లెగ్ మీదే. మోకాలు టైట్ చేసి మోచు పైకి లేగండి. లెఫ్ట్ లెగ్ బాగా వెనక్కి పైకి లేగాలి. బాడీ పక్క తిప్పండి. చాలా మంచి ఆసనం ఇది, చంద్రాసనం. బాడీ ఎంత బాగా తిరిగితే అంత బాగా. చూడండి, రామయ్య గారు చక్కగా చేస్తున్నారు. చాలా మంచి. బాడీ మోకాలు బెండ్ చేయకూడదు, మోచెప్పలు పైకి లాగాలి. వెరీ గుడ్. రిలీజ్, రిలాక్స్, నిదానంగా దించేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు నమస్కారం మొదలుపెట్టుకుని ఉత్తాన పాదాసనం, సరే, పార్శ్వ ఉత్తానాసనం. రెడీ. చేతులు చక్క నమస్కారం మొదలుపెట్టుకోండి. రామయ్య గారి లాగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ కొద్దిగా వెనక్కి రండి. బ్రీత్ లేస్తూ ఫార్వర్డ్ బెండ్. బాడీ చక్కగా స్ట్రెచ్ చేస్తూ వెళ్ళాలి. చక్కగా సాగాలి బాడీ. పాదాల దగ్గర నుంచి నడుం దాకా స్ట్రైట్గా ఉంది. నడుం దగ్గర నుంచి గెడ్డం దాకా బాడీ ముందు నుంచి కిందకి తీసుకురండి. బాడీ అంతా లెగ్ మీద గట్టిగా ప్రెస్ చేస్తా ట్రై చేయండి. ఛాతీ, పొట్ట అంతా లెగ్ మీద ప్రెస్ చేస్తాం. గెడ్డం మోకాలు దాటి ముందుకు వచ్చేసింది. మోకాలు టైట్ చేసి మోచెప్పు పైకి లాగండి. ఏ మోకాలు బెండ్ చేయొద్దు. చాలా చక్కటి ఆసనం. లెగ్స్ మధ్యలో గ్యాప్ మీకు కన్వెంట్గా పెట్టుకోండి. అప్, నిదానంగా లెగండి. బాడీ టర్న్ చేయండి. చక్క 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బెండ్. నిదానంగా సారీ బాడీ కొద్దిగా వెనక్కి తీసుకెళ్ళండి. బ్రీత్ తీసుకుంటూ కొద్దిగా వెనక్కి వెళ్ళి బ్రీత్ లేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. బ్రీత్ లేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. పాదాల దగ్గర నుంచి నడుం దాకా లాగండి బాడీ పైకి. నడుం దగ్గర నుంచి గెడ్డం దాకా బాడీని పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయండి. అరచేతులు చక్కగా నమస్కారం మొదలుపెట్టాం. గెడ్డం మోకాలు దాటి ముందుకు వచ్చేసింది. ఏ మోకాలు బెండ్ చేయొద్దు. అవకాశం ఉంటే మోచెప్పలు పైకి లాక్కోండి. చాలా చక్కటి ఆసనం. అప్, నిదానంగా లెగండి. చేతులు చక్కగా లాక్ చేసుకోండి. పార్శ్వ ఉత్తానాసనం సెకండ్ పొజిషన్ అన్నమాట. ఇది ఇందా చేసింది పార్శ్వ ఉత్తాసనం ఫస్ట్ పొజిషన్. బ్రీత్ తీసుకుంటూ వెనక్కి రండి. ఎడమ అరచేతితో కుడి మోచేతిని పట్టున్నారు, కుడి అరచేతితో ఎడమ మోచేతి పట్టున్నారు. బ్రీత్ లేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. పాదాల దగ్గర నుంచి నడుం దాకా లాగండి. అక్కడి నుంచి బాడీ కిందకి రావాలి. తల కొద్దిగా పైకి లేపి మెడ భాగాన్ని, కంఠాన్ని పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయండి. చాలా చక్కటి ఆసనం. పాదాలు, కాఫ్ మజిలు, టైసు, నీసు అన్నీ బలంగా తయారవుతాయి. అప్, నిదానంగా లెగండి. ఇప్పుడు బాడీ టర్న్ చేయండి. బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళండి. బ్రీత్ లేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. బాడీ బాగా స్ట్రెచ్ చేస్తూ రామయ్య గారిలాగా చక్క దిగాలి. పాదాల దగ్గర నుంచి నడుం దాకా లాగాలి. నడుము నుంచి గెడ్డం దాకా బాడీని పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. ఏ మోకాలు బెండ్ చేయొద్దు. అవకాశం ఉంటే మోచెప్పల పైకి లాక్కోండి. లెగ్స్ మధ్యలో గ్యాప్ మనం కన్వెంట్గా పెట్టుకోవచ్చు. చాలా చక్కటి ఆసనం. మోకాళ్ళు నొప్పులను కూడా బాగా ఉపయోగపడుద్ది. సయాటికా ప్రాబ్లంలో కూడా బాగా ఉపయోగపడుద్ది. అప్, నిదానంగా లెగండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. నిదానంగా ఈసారి బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. విస్తృత పాదహస్తాసనం చేద్దాం. బ్రీత్ లేస్తూ నిదానంగా ముందుకు బాడీ బెండ్ చేయండి. రామయ్య గారు దిగినట్టుగా చక్కగా దిగాలి. పాదాల దగ్గర నుంచి నడుం దాకా బాడీ పైకి లాగాలి. ఇప్పుడు మీకు కన్వెంట్గా అలా ఫింగర్ టిప్స్ మీద ఉంచండి. ముందు భుజాలు, వెనక నడుము ఒకేలాగా ఉండాలి.
ఆసనం అయిన తర్వాత కూడా ఈ పొజిషన్లో కొద్దిసేపు ఉన్నాక వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఆసనంలో బ్లడ్ అంతా తలలోకి వచ్చి ఉంటుంది, అందుకని గబుక్కుని లేకూడదు. ఇప్పుడు నిదానంగా అరచేతులు మోచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేయండి. అరచేతులు మోచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేసి బాడీని లోపల లాగండి. 2 కాళ్ళ మధ్యలోకి తీసుకెళ్తా ట్రై చేయండి. రోజు చేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా పాదాలు, ఎల్బో, తల ఒకేలాగుంటాయి. రామయ్య గారు దగ్గర బాగా చేశారు. చాలా చక్కటి ఆసనం ఇది. హై బీపీ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. హై బీపీ ఉన్నవాళ్ళు రోజు ఒక 5 నిమిషాలు చేస్తే గ్యారంటీగా హై బీపీ కంట్రోల్ అవుద్ది. 5 నిమిషాలు ఫస్ట్లో చేయగలేరు, హాఫ్ మినిట్తో అలా ప్రాక్టీస్ చేయండి. చక్కగా చేస్తుండాలి. మనకి ఈ ఆసనం పర్ఫెక్ట్గా చేస్తే శీర్షాసనం, సర్వాంగాసనం చేయలేని వాళ్ళకి ఈ ఆసనంలో ఆ బెనిఫిట్లన్నీ వస్తాయి. ఇప్పుడు లెగిసేటప్పుడు కూడా గబుక్కుని లేకూడదు, ఎందుకంటే బ్లడ్ అంతా తలలోకి వచ్చి ఉంది. నిదానంగా ఫింగర్ టిప్స్ మీద ఉండండి. ఫింగర్ టిప్స్ మీద నడుము, భుజాలు ఒకేలాగా ఉండాలి. మోకాళ్ళు టైట్ చేసి మోచిప్పల పైకి లాగా చూడండి. రామయ్య గారిలాగా అలా ఉండాలి. కొద్దిసేపు అలా ఉన్నాక నిదానంగా లేగాలి. మన కన్వెంట్గా ఉన్నప్పుడు జాగ్రత్తగా లేచి చక్కగా తాడాసనంలోకి వచ్చేసి రిలాక్స్ అయిపోయాం. ఈరోజు లాస్ట్ అండ్ ఫైనల్ ఆసనం వృక్షాసనం. ఈ వృక్షాసనం చాలా అద్భుతమైన ఆసనం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. లెగ్ ఫోల్డ్ చేయండి, లెఫ్ట్ లెగ్ చక్కగా చూడండి. ఆ పాదం పూర్తిగా రైట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. అరచేతులు నమస్కారం ముద్ర పెట్టుకోవాలి. రామయ్య గారి లాగా బాడీ అలా స్ట్రైట్గా ఉండాలి. ఫోల్డ్ చేసిన కాడ పక్కకి వెళ్ళిపోయింది. చూడండి, చాలా చక్కటి ఆసనం ఇది. చిన్నపిల్లలు వయసు తక్కువ ఉన్న హైట్ అవుతారు. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుద్ది. చాలా చక్కటి ఆసనం. మన పూర్వీకులు ఒంటి కాలుపై నిలబడి కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసేవారు. వారి చుట్టూ పుట్టలు, గుట్టలు ఏర్పడ్డా, కూరముగాలు, విషసర్పాలు వచ్చినా వాళ్ళు మొక్కవోని దృఢదృష్టితో ఉన్నారంటే యోగ సాధన ద్వారా వారు మానసికంగా, శారీరకంగా దృఢంగా, బలంగా ఉండబట్టే ఆ విధంగా చేయగలిగారు. మామూలుగా 2 మినిట్స్ ఉండాలి. టైం లేదు కాబట్టి ఇప్పుడు నిదానంగా ఫస్ట్ హ్యాండ్స్ దించేసేయండి. హ్యాండ్స్ పూర్తిగా దించాక లెగ్ దించండి. వెరీ గుడ్. రామయ్య గారు చక్కగా చేశారు. అందరికి అలా కుదరదు. సపోర్ట్ కూడా తీసుకుని చేసుకోవచ్చు. కావాలంటే సపోర్ట్ తీసుకుని చేస్తే ఆరోగ్యరీత్యా పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ కాంబినేషన్ కలాలంటే సపోర్ట్ తీసుకోకూడదు. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. వెరీ గుడ్ సార్. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. చేతులు చక్కగా నమస్కార ముద్ర. మన చేతి వేళల్లో పంచభూతాలు ఉంటాయి. అగ్ని, వాయువు, ఆకాశం, భూమి, జలం. అందుకని 2 వైపులు టచ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. ఈ వృక్షాసనాన్ని మనం ప్రతిరోజు లెఫ్ట్ లెగ్ మీద 2 మినిట్స్, రైట్ లెగ్ మీద 2 మినిట్స్ ఉంటే మనకి ఫెరాలసిస్, స్ట్రోకు, హార్ట్ అటాక్ రాకుండా ఉంటాయి. చాలా చక్కటి అద్భుతమైన ఆసనం. నిదానంగా హ్యాండ్ దించేస్తూ, హ్యాండ్స్ పూర్తిగా దించేసి బ్రీత్ వదిలేస్తూ, హ్యాండ్ దించాక లెగ్ దించేయండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా దండాసనం లెగ్ మూమెంట్ చేసుకోండి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేయండి. పాదాలు ముందుగా వజ్రాసనం కూర్చోండి. ఇప్పుడు సిట్టింగ్ పొజిషన్లో లైట్గా స్ట్రెచ్చింగ్ చేద్దాం. నిన్న మనం పడుకుని స్ట్రెచ్చింగ్ చేసాం, బాడీ అంతా ఫ్రీ చేసుకున్నాం. ఇప్పుడు సిట్టింగ్ పొజిషన్లో స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల రేపు ఎల్లుండి చేసే మన ఆసనాలకి బాగా ఉపయోగపడుద్ది. స్పైనల్ కార్డ్ ఆరోగ్యంగా తయారవుద్ది. హ్యాండ్ చక్కగా ఇలా బాడీ పక్కన పెట్టుకోండి. బాగా బ్రీత్ తీసుకోండి. ఛాతీ రేజ్ చేయండి. బ్రీత్ లేస్తూ ఫార్వర్డ్ బెండ్, బ్రీత్ లేస్తూ ఫార్వర్డ్ బెండ్. వీపు భాగం సాగదీస్తూ తలదించి గెడ్డం టచ్ చేయండి. గెడ్డం తలదించపోయినా పర్లా, నడుము మాత్రం లేపకూడదు. బాడీ పూర్తిగా లెగ్స్ మీద ప్రెస్ చేసాం. అప్, నిదానంగా లెగండి. చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి. బ్రీత్ తీసుకుని స్లోగా వెనక్కి వెళ్ళండి. కొద్దిగా వెనక్కి చాలు. అప్, మళ్ళీ బాడీ స్ట్రైట్ చేయండి. ఛాతీ రేజ్ చేయండి. స్లోగా లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. ఎడమ వైపు బెండ్ చేయండి. బాడీ ముందుకి వెనక్కి కాకుండా పక్కకే రావాలి. అప్, మళ్ళీ బాడీ స్ట్రెచ్ చేయండి. ఛాతీ రేజ్ చేయండి. రైట్ సైడ్ బెండ్ చేయండి.
మనకి రైట్ సైడ్ ఆర్చ్ లాగా వస్తుంది, లెఫ్ట్ సైడ్ విపరీతం పెయిన్ వస్తూ ఉంటుంది. అప్, బాడీ స్ట్రైట్ చేసుకోండి, బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళండి. అప్, మళ్ళీ బాడీ స్ట్రైట్ చేయండి, ఛాతీ రేజ్ చేయండి, లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి, ముందుకి వెనక్కి కాకుండా పక్కకే బెండ్ చేయాలి. అప్, నిదానంగా బాడీ స్ట్రైట్ చేయండి, ఛాతీ రేజ్ చేయండి, రైట్ సైడ్ బెండ్ చేయండి, పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది. ఎడం వైపు బాగా పెయిన్ వస్తూ ఉంటుంది, కుడివైపు ఆర్చిలాగా వచ్చింది. అప్, ఇప్పుడు బ్రీత్ తీసుకుని వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి, నిదానంగా పూర్తిగా బాడీ అంతా బెండ్ చేయండి. నడుము లేపకుండా వీపు సాగదీస్తూ తలదించి గెడ్డం టచ్ చేయండి. తలదించకపోయినా పర్లా, నడుము మాత్రం లేపకూడదు. అప్, అలాగే జాగ్రత్తగా లెగండి. ఇప్పుడు చేతులు భుజాలు సమానంగా పెట్టుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చక్కగా రామయ్య గారి లాగా హ్యాండ్స్ అలా ఉండాలి. బ్రీత్ వేసి నిదానంగా దిగండి. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్కి, రైట్ హ్యాండ్ రైట్కి లాగుతూ నడుము లేపకుండా వీపు సాగదీస్తూ తలదించి గెడ్డం టచ్ చేయండి. పొట్ట, పొత్తి కడుపు, టైస్కి అసలు గ్యాప్ లేకుండా చూసుకోండి. అప్, బ్రీత్ తీసుకుంటూ లేకండి. ఇప్పుడు అరచేతులు ఓపెన్ చేయండి, బాడీ చక్క స్ట్రైట్ చేసుకోండి, ఛాతీ రేజ్ చేయండి, బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళండి. అప్, మళ్ళీ అరచేతులు మామూలుగా పెట్టేసేయండి, బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఛాతీ రేజ్ చేయాలి, స్లోగా లెఫ్ట్ సైడ్ బాడీ బెండ్ చేయండి. బాడీ ముందుకు వెనక్కి వెళ్ళకుండా పక్కకే బెండ్ చేయాలి. హ్యాండ్స్ లెక్కకూడదు, హ్యాండ్స్ భుజాలు సమానంగా ఉండాలి, బాడీ పక్కకు బెండ్ చేయాలి. రామయ్య గారు చక్కగా చేస్తున్నారు. అప్, అలాగే లెగండి. మళ్ళీ బాగా బ్రీత్ తీసుకోండి, ఛాతీ రేజ్ చేయండి, రైట్ సైడ్ బెండ్ చేయండి. రైట్ సైడ్ ఆర్చ్ లాగా వస్తుంది, లెఫ్ట్ సైడ్ మనకు విపరీతం పెయిన్ వస్తూ ఉంటుంది. బాడీ ముందుకి వెనక్కి కాకుండా పక్కకు బెండ్ చేయాలి. అప్, మళ్ళీ అరచేతులు ఓపెన్ చేయండి, చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి. బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళండి, కొద్దిగా చాలు, ఎక్కువ అక్కర్లా. అప్, మళ్ళీ బాడీ స్ట్రైట్ చేసుకోండి, అరచేతులు మామూలుగా పెట్టుకోండి, బాడీ ఛాతీ రేజ్ చేసి స్లోగా లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. బాడీ ముందుకు వెనక్కి వెళ్ళకుండా పక్కకే బెండ్ అవ్వాలి. అప్, బాడీ స్ట్రైట్ చేయండి, ఛాతీ రేజ్ చేయండి, రైట్ సైడ్ బెండ్ చేయండి. బాడీ ముందుకు వెనక్కి వెళ్ళకుండా పక్కకు బెండ్ చేయాలి. హ్యాండ్స్ భుజాలు సమానంగా ఉండాలి, సార్ చేస్తున్నట్టుగా. అప్, బాడీ స్ట్రైట్ చేసుకోండి, బ్రీత్ తీసుకోండి, వదిలేస్తూ నిదానంగా ఫార్వర్డ్ బెండ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్కి, రైట్ హ్యాండ్ రైట్కి లాగుతూ స్లోగా దిగాలి. వీపు భాగం సాగదీయాలి, నడుము లేపకుండా తలదించి గెడ్డం టచ్ చేస్తా ట్రై చేయండి. అప్, నిదానంగా లేగండి. చేతులు లాక్ చేసి తలనికి పెట్టుకోండి. చేతులతో తలని గట్టిగా నొక్కకూడదు, మోచేతులు కూడా దగ్గర రాకూడదు, చక్కగా ఇలా ఉండాలి. బాగా బ్రీత్ తీసుకోండి, బ్రీత్ లేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. వీపు భాగం సాగదీస్తూ తలదించి గెడ్డం టచ్ చేయండి, నడుము అసలు లేపకూడదు. అప్, అలాగే జాగ్రత్తగా లేగండి. చక్కగా బ్రీత్ తీసుకోండి, నిదానంగా వెనక్కి వెళ్ళండి. అప్, బాడీ స్ట్రైట్గా ఉంచుకోండి, ఛాతీ రేజ్ చేయండి, స్లోగా లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. బాడీ ముందుకి వెనక్కి కాకుండా పక్కకు బెండ్ అవ్వాలి. అప్, మళ్ళీ బాడీ స్ట్రైట్ చేయండి, ఛాతీ రేజ్ చేయండి, రైట్ సైడ్ బెండ్ చేయండి. అప్, బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళండి. అప్, మళ్ళీ బాడీ స్ట్రైట్ చేయండి, ఛాతీ రేజ్ చేయండి, స్లోగా లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. రైట్ సైడ్ విపరీతం పెయిన్ వస్తూ ఉంటుంది, బాడీ ముందుకి వెనక్కి వెళ్ళకూడదు, పక్కకే బెండ్ చేయాలి. అప్, మళ్ళీ బాడీ స్ట్రైట్ చేయండి, ఛాతీ రేజ్ చేయండి, రైట్ సైడ్ బెండ్ చేయండి. అప్, బ్రీత్ తీసుకుని వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి.
వీపు భాగం సాగదీస్తూ నడుము లేపకుండా తలదించి గెడ్డను టచ్ చేస్తా ట్రై చేయండి. తలదించకపోయినా పర్లా, నడుము మాత్రం లేపొద్దు. అప్, నిదానంగా లేగండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి, మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ ఇన్. చక్క చేతులు రామయ్య గారిలాగా చెవులు టచ్ చేయని పైన చూడండి, నరచేతులు అదే గ్యాప్ ఉండాలి కంటిన్యూగా. బ్రీత్ వేస్తూ స్లోగా దిగండి, ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. హ్యాండ్స్ వెయిట్తో బాడీని లాగుతున్నాం. నడుము లేపొద్దు, నడుము లేపకుండా బాడీ మొత్తం లెగ్స్ మీద ప్రెస్ చేస్తా ట్రై చేద్దాం. అవకాశం ఉంటే తలదించి గడ్డం టచ్ చేయండి. అప్, నిదానంగా లేగాలి. హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళండి, కొద్దిగా చాలా ఎక్కువ అక్కర్లా. అప్, మళ్ళీ బాడీ స్ట్రెచ్ చేయండి, ఛాతీ రేజ్ చేయండి, స్లోగా లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. హ్యాండ్స్ మధ్యలో గ్యాప్ అలాగ ఉండాలి. బాడీ ముందుకి వెనక్కి కాకుండా పక్కకి బెండ్ చేయాలి. రైట్ సైడ్ విపరీతం పెయిన్ వస్తూ ఉంటుంది. అప్, మళ్ళీ బాడీ స్ట్రైట్ చేయండి, ఛాతీ రేజ్ చేయండి, రైట్ సైడ్ బెండ్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తూ ఉంటుంది సరిగ్గా చేస్తే. హ్యాండ్ చక్కగా ఉండాలి, హ్యాండ్స్ వెయిట్ అంతా మన బాడీ మీద ఉండాలి. అప్, బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళండి. అప్, బాడీ స్ట్రైట్ చేసుకోండి, ఛాతీ రేజ్ చేయండి, స్లోగా లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఆర్చ్ లాగా వస్తుంది, రైట్ సైడ్ విపరీతం పెయిన్ వస్తూ ఉంటుంది. బాడీ ముందుకి వెనక్కి కాకుండా పక్కకే బెండ్ చేయాలి. స్పైనల్ కార్డ్ ఆరోగ్యంగా ఉంటుంది. అప్, మళ్ళీ బాడీ స్ట్రైట్ చేయండి, ఛాతీ రేజ్ చేయండి, స్లోగా నిదానంగా చేయాలి. రైట్ సైడ్ బెండ్ చేయండి, ఫాస్ట్గా వెళ్ళొద్దు. ఫాస్ట్గా వెళ్తే నడుము నొప్పి పుట్టే అవకాశాలు ఉంటాయి. ముందుకి వెనక్కి కూడా పక్కకే బెండ్ చేయాలి. హ్యాండ్ చక్కగా ఉండాలి. అప్, ఇప్పుడు బ్రీత్ తీసుకుని వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. వీపు భాగం సాగదీస్తూ నిదానంగా దిగాలి. నడుము నుంచి అరచేతుల దాకా చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. నడుము నుంచి భుజాల దాకా వీపు సాగదీస్తూ బాడీని లెగ్స్ మీద ప్రెస్ చేయండి. భుజాల నుంచి అరచేతుల దాకా లాగాలి. అవకాశం ఉంటే తలదించి గడ్డం టచ్ చేయండి. తలదించకపోయినా పర్లా, నడుము లేపకూడదు. అప్, అలాగే లేకండి. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా భుజాలు సమానంగా పెట్టుకోండి. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. బ్రీత్ ఇన్, అప్, బ్రీత్ తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి. అప్, బాడీ స్ట్రైట్ చేసుకోండి, ఛాతీ రేజ్ చేయండి, స్లోగా లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఆర్చ్ లాగా వస్తుంది, రైట్ సైడ్ విపరీతం పెయిన్ వస్తుంది. బాడీ ముందుకి వెనక్కి వెళ్ళకూడదు. అప్, మళ్ళీ బాడీ స్ట్రైట్ చేసుకోండి, ఛాతీ రేజ్ చేయండి, స్లోగా రైట్ సైడ్ బెండ్ చేయండి. హ్యాండ్స్ సహాయంతో బాగా బాడీని బెండ్ చేయాలి. బాడీ ముందుకు వెనక్కి వెళ్ళకుండా పక్కకే రావాలి. అప్, బ్రీత్ తీసుకుని స్లోగా వెనక్కి వెళ్దాం. అప్, బాడీ స్ట్రైట్ చేయండి, ఛాతీ రేజ్ చేయండి, లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. బాడీ ముందుకు వెనక్కి వెళ్ళకూడదు, పక్కకే బెండ్ అవ్వాలి. అప్, బాడీ స్ట్రైట్ చేయండి, ఛాతీ రేజ్ చేయండి, రైట్ సైడ్ బెండ్ చేయండి. లెఫ్ట్ సైడ్ విపరీతం పెయిన్ వస్తూ ఉంటుంది, రైట్ సైడ్ ఆర్చ్ లాగా వస్తుంది. హ్యాండ్ చక్కగా ఉండాలి. అప్, ఇంకా బ్రీత్ తీసుకుని అయిపోయింది, లాస్ట్ అండ్ ఫైనల్. బ్రీత్ తీసుకుని వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. చక్కగా రామయ్య గారిలాగా హ్యాండ్స్ బాడీ కలిపి సాగదీస్తూ తీసుకెళ్ళాలి. చేతులు జరుపుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. బాడీని పూర్తిగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయండి. బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ ఉండకూడదు. తలదించి గడ్డం టచ్ చేయండి. అప్, రిలీజ్, రిలాక్స్. చేతులు బాగా స్ట్రెచ్ చేసి దండాసనం చక్కగా లెగ్ మూవ్మెంట్ చేయండి. దండాసనం చక్కగా లెగ్ మూవ్మెంట్ చేసుకోండి. ఆసనాలు, సూర్య నమస్కారాలు అయిపోయినాయి. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోండి. పద్మాసనం,
వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం. చక్కగా కూర్చోండి. ఏ ఆసనంలో కూర్చున్నా తల, మెడ, వెన్నుపూస చక్కగా ఉండాలి. బాడీ చక్క స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్కగా కూర్చోండి. కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూడా కూర్చోవచ్చు కావాలంటే. ఎలా కూర్చున్నా తల, మెడ, వెన్నుపూస చక్క స్ట్రైట్గా ఉండాలి. మనం ఇందాక ఆసనాలు చేసేటప్పుడు వార్మప్ చేసాం. అలాగే ప్రాణాయానికి వార్మప్ ఏంటంటే భస్త్రిక. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి వెళ్ళాక అరచేతులు ఓపెన్ చేయాలి. అలా రామయ్య గారిలాగా ఫోర్స్గా లాగాలి. 2 ముక్కుల ద్వారా ఫోర్స్గా గాలి రాగాలి. తీసుకుంటాం కన్నా వదిలే గాలి అలా ఫోర్స్గా లాగాలి. 10 టైమ్స్ చాలు. చేయండి సరిపోద్ది. చేతులు చక్కగా బాడీ పక్కన పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. నాలుక ఎప్పుడు లోపల పెట్టేసుకోవాలి. పళ్ళు దూరంగా పెట్టుకోవాలి. పెదాలు క్లోజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, కపాలభాతి చేద్దాం. సాధ్యం వరకు బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఛాతీ రేజ్ చేయాలి. గాలి వదిలినప్పుడు చూడండి, పొట్ట మాత్రమే కలుగుతుంది. పొట్టని లోపల కొట్టాలి. గాలి తీసుకుంటాం గురించి పెద్దగా ఆలోచించక్కల్లా. మనం తెలియకుండా గాలి తీసుకుంటాం. గాలి వదిలినప్పుడు పొట్ట లోపల కొట్టండి. చూడండి, బాడీ చక్కగా ఉండాలి. ఇలా ఉండాలి. చక్కటి ప్రాణాయామం. మామూలుగా 5 నిమిషాలు చేయాలి. మనకు టైం లేక కొద్దిసేపు చేస్తున్నాం. ఆ కొద్దిసేపు అన్నా పర్ఫెక్ట్గా చేద్దాం. సాధ్యమైనంత బాడీ ఎప్పుడు స్ట్రైట్గా ఉంటా ట్రై చేయండి. బాగా వచ్చిన వాళ్ళు చక్కగా కళ్ళు మూసుకుని చేసుకుండాలా. కొత్త వాళ్ళు కళ్ళు తెరిచేయండి. కళ్ళు మూసి చేసుకుంటే మన కాన్సన్ట్రేషన్ అంతా శ్వాస మీద ఉండటం వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది మనకి. చక్కటి ప్రాణాయామం అంటే చక్క చేయాలి. కపాలభాతి ప్రాణాయామం. తల, మెడ, ఛాతీ ఏమీ కదలకూడదు. గాలి వదిలినప్పుడు పొట్ట మాత్రమే కదలాలి. చూడండి, పొట్ట మాత్రమే కదలాలి. సాధ్యందరూ బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. రిలాక్స్. మన టైం ఎక్కువ లేదు కాబట్టి కొద్దిసేపే చేస్తున్నాం. చేసి ఎక్కువసేపు చక్కగా చేద్దాం. ఇప్పుడు ఆది ముద్ర పెట్టుకోండి. టైస్ మీద పెట్టుకోండి. బ్రీత్ తీసుకుని లాక్ చేయాలి. బాగా బ్రీత్ తీసుకోవాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని గడ్డాన్ని ఛాతీకి టచ్ చేయాలి. దీన్ని జలంధర బంధం అంటారు. మీకు మెడ నొప్పులు కానీ, భుజాల నొప్పులు కానీ, స్పాండైటిస్ ఉంటే తల దించకుండా తల ఇక్కడే ఉంచుకోండి. ఈ ప్రాణాయామం చేయటం వల్ల మన స్టామినా పెరుగుద్ది. తొందరగా అలసిపోం. ఎక్కువసేపు గేమ్స్ ఆడినా, పరిగెత్తినా, ఎక్కువ పని చేసినా తొందరగా అలసట రాదు. మన స్టామినా పెరుగుద్ది అన్నమాట. చక్కటి ప్రాణాయామం. ఈ ప్రాణాయామంలో హాఫ్ మినిట్ ఈజీగా ఉండగలుగుతాం మనం. 45 సెకండ్స్ ఉంటే మన లంగ్స్ బాగా ఆరోగ్యంగా ఉన్నట్టు. 1 మినిట్ కూడా ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ప్రతిరోజు చేస్తూ ఉంటే 1 మినిట్ అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉన్న మనిషి నిమిషానికి 14 నుంచి 16 శ్వాసలు తీసుకుంటాం. ఆ 16 శ్వాసలు సేవ్ చేసినట్టే. చక్కటి ప్రాణాయామం అన్నమాట. మనకి కుంభకం కపాలభాతి చేసిన వెంటనే ఈ కుంభకం చేయటం వల్ల మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువసేపు కూడా ఉండగలుగుతాం. రొప్పి వచ్చేదాకా ఉండండి. ఇంకా ఉండలేనప్పుడు నిదానంగా 2 ముక్కుల ద్వారా స్లోగా ఆలోచన. రామయ్య గారు చాలా చక్కగా బాగా చేశారు. మనం కూడా అలా చేస్తా ట్రై చేద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ భుజాలు ఇలా పెట్టుకోండి. కుంభకంలో ఉన్నవాళ్ళు ఉండండి. కుంభకం అయిపోయిన వాళ్ళు సెకండ్ స్టెప్ కపాలభాతి చేద్దాం. కుంభకం అయిపోయిన వాళ్ళు సెకండ్ స్టెప్ కపాలభాతి. హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. మళ్ళీ గాలి వదలటమే. తల, మెడ, వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. నాలుక లోపల పెట్టేసుకోండి. పళ్ళు దూరంగా పెట్టుకోండి. పెదాలు క్లోజ్ చేయాలి. పెదాలు క్లోజ్ చేసుకోవాలి. రోజు చేసేవాళ్ళు, బాగా వచ్చిన వాళ్ళు కళ్ళు మూసి చేసుకోండి. కళ్ళు మూసి చేస్తే సార్లాగా ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. ఇందాక ఫస్ట్ చేసింది లోయర్ పార్ట్స్కి, ఇది మధ్య పార్ట్స్కి, తర్వాత చేసి అప్పర్ పార్ట్స్కి. ఈ 3 సెట్లు 3, 5, 15 నిమిషాలు చేస్తే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. షుగర్లు, బీపీలు, టెన్షన్లు అన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. మన ఆరోగ్యం మన చేతిలోనే. మనం చక్కగా ఈ ప్రాణాయామం చేయాలంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఆసనాలు చేయాలంటే వయసు రీత్యా కానీ, శరీర తత్వాన్ని బట్టి కానీ అందరూ చేయలేరు. ప్రాణాయామం అందరూ చేయొచ్చు. ఒక క్రమ పద్ధతిలో శ్వాస తీసుకోవడమే ప్రాణాయామం. చక్కగా చేస్తుండండి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కరెక్ట్గా చేస్తే లక్షలు ఖర్చు అవ్వు. చక్కగా రోజు ఒక 1 అవర్ కేటాయించండి. కనీసం
1.5 అవర్ చేస్తే మంచిదే. 1 అవర్ అన్నా కనీసం చేయండి. ఎంత బిజీ ఉన్నా మన ఆరోగ్యం మనం కాపాడుకుంటూ చేయాలి. చక్కగా చేయండి. బాడీ స్ట్రైట్గా ఉంది, ఫేసు ప్రశాంతంగా ఉంది. గాలి వదలటం మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. గాలి తీసుకుంటాం గురించి పెద్దగా ఆలోచించక్కర్లా, తెలియకుండా గాలి తీసుకుంటాం. గాలి వదిలినప్పుడు పొట్ట లోపల కొట్టాలి. పొట్ట అసలు ముందుకు రాకూడదు. చక్కగా చేయండి. సార్ చేస్తున్నట్టు చక్కగా చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. రిలాక్స్. చేతులు బాగా టైం ఎక్కువ లేదు కాబట్టి కొద్దిసేపు చేస్తున్నాం. ఈ కొద్దిసేపు చక్కగా చేద్దాం. చేతులు బాగా స్ట్రెచ్ చేసి సైడ్ నిదానంగా దించేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఆది ముద్ర పెట్టుకోండి. ఆది ముద్ర పెట్టి 2 చేతులు దగ్గర పెడితే దీన్ని బ్రహ్మ ముద్ర అంటారు. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టి నాభి దగ్గర పెట్టుకోవాలి. మరీ కింద టైస్ మీద పెట్టకూడదు, పైకి లేపకూడదు. కరెక్ట్గా నాభి దగ్గర ఉండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఛాతీ రేస్ చేసి ఉండాలి. ఎల్బో లైట్గా ముందుకు రావాలి. వచ్చిన తర్వాత ఫాస్ట్గా ఇన్హేల్ ఎక్సెల్ బ్రీత్ తీసుకోవాలి, వదలాలి. చూడండి, ఇక్కడ ఇలా చేస్తున్నప్పుడు ఫోర్స్ అంతా హ్యాండ్స్ మీద ఉంది, బాడీ కదలకూడదు. అంతా మన లంగ్స్ మీద బాగా ఒత్తిడిపడి లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయి. తీసుకోవాలి, వదలాలి. ఇన్హేల్ ఎక్సెల్ చక్కగా చేయాలి. రిలాక్స్. చక్కగా మళ్ళీ ఇప్పుడు అరచేతులతో భుజాలు పట్టుకోండి. అరచేతులతో చక్కగా భుజాలు పట్టుకోండి. మోచేతులతో తలను తోయండి. చూడండి, ఇట్లా అరచేతులతో చక్కగా ఇలా భుజాలు పట్టుకోవాలి. అరచేయి మీద అరచేయి పక్కన ఉండాలి. అరచేయి మీద అరచేయి పెట్టకూడదు. మోచేతులు కూడా అవకాశం ఉంటే తల నెక్కి రావాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మళ్ళీ ఇప్పుడు కపాలభాతి చేయాలి. ఇది అప్పర్ పార్ట్స్కి. బ్రెయిన్ చాలా షార్ప్గా తయారవుద్ది. చక్కగా చేస్తుండండి. చక్కటి ప్రాణాయం చక్కగా చేస్తుండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేసు ప్రశాంతంగా ఉండాలి. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం. మన ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోవచ్చు. ఏ ఆసనంలో కూర్చున్నా తల, మెడ, వెన్నుపూస చక్కగా స్ట్రైట్గా ఉండాలి. కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూడా కూర్చుని చేసుకోవచ్చు. బాడీ మాత్రం చక్కగా స్ట్రైట్గా ఉండాలి. ఇది అప్పర్ పార్ట్స్ చేయటం వల్ల బ్రెయిన్ చాలా షార్ప్గా తయారవుద్ది. ఈ చేతులు పెయిన్గా ఉంటే కపాలభాతి ఆపకుండా హ్యాండ్స్ అలా స్ట్రెచ్ చేసుకోండి. కపాలభాతి ఆపొద్దు. రోజు చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లో మీకు ఎంతసేపు చేసినా ఏం కాదు. ఈ 3 సెట్లు 3-5 15 నిమిషాలు చేస్తారు. ట్రై చేద్దాం. మనం ప్రాణాయామం చేస్తున్నంతసేపు మీరు చేస్తుండాలి, వింటా ఉండకూడదు. వింటున్నప్పుడు ఆపకూడదు, వింటా ఉండాలి, చేస్తూ ఉండాలి. రిలాక్స్. చేతులు బాగా స్ట్రెచ్ చేసి నిదానంగా సైడ్ని దించేసేయండి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేసుకోండి. ఇప్పుడు నియంత్రణ ప్రాణాయామం. ఆది ముద్ర పెట్టుకోండి. టైస్ మీద పెట్టుకోండి. ఇలా చక్కగా టైస్ మీద రామయ్య గారు పెట్టినట్టుగా బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటున్నాం కానీ వదలట్లా. మళ్ళీ తీసుకుంటున్నాం, మళ్ళీ వదలట్లా, మళ్ళీ తీసుకుంటున్నాం, మళ్ళీ వదలట్లా. అలా 3, 4, 5, 6 తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆపండి. ఇలా 10 సెకండ్స్ ఆపండి. ఇలా గడ్డం ఛాతీ టచ్ చేస్తే దీన్ని జలంధర బంధం అంటారు. ఇలా మీకు స్పాండిలైటిస్ ఉంటే ఇలా పెట్టుకోకుండా తల పెట్టించండి. కొద్దిసేపు ఉన్నా తల పైకెత్తండి. పైకెత్తి ఎన్నిసార్లు బ్రీత్ తీసుకున్నా అన్ని స్టెప్లుగా వదిలేసేయండి. చక్కగా చేయండి. చక్కటి ప్రాణాయామం, నియంత్రణ ప్రాణాయామం. అంటే మనం తీసుకునే శ్వాసని నియంత్రిస్తూ చక్కగా స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. చూడండి, బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటున్నాం కానీ వదలట్లా, మళ్ళీ తీసుకుంటున్నాం, మళ్ళీ వదలట్లా.
ఎన్నిసార్లు తీసుకుంటే అన్నిసార్లు వదిలేయాలి. చక్కటి ప్రాణాయామం. ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం వల్ల మనం ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఎక్కువ శ్వాస తీసుకుంటే మన లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. లంగ్స్ కెపాసిటీ పెరిగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. చేయండి చక్కటి ప్రాణాయామం. తీసుకున్నప్పుడు వదలకూడదు, వదిలేటప్పుడు తీసుకోకూడదు. చక్కగా తీసుకోండి. స్టెప్ బై స్టెప్ తీసుకోండి. స్టెప్ బై స్టెప్ తీసుకున్నా కొద్దిసేపు ఆపండి. ఒక 10 సెకండ్స్ ఆపి మళ్ళీ తలపైకి ఎత్తి ఎన్నిసార్లు బ్రీత్ తీసుకుంటే అన్నిసార్లు చక్కగా చేయండి. 5 సెట్ చేద్దాం. ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకోవడం వల్ల మనం ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఎక్కువ శ్వాస తీసుకుంటే మన లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. లంగ్స్ కెపాసిటీ పెరిగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. చేస్తుండే చక్కటి ప్రాణాయామం. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేసి ఆపేద్దాం. రెండు ఈజీ రిలాక్స్. ఇప్పుడు 5 టైమ్స్ అయిపోయిన వాళ్ళు ఉజ్జయిని ప్రాణం చేద్దాం. మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోవచ్చు. ధ్యాన ముద్ర, ప్రాణముద్ర, చిన్ముద్ర, చిన్మయ ముద్ర. ఇలా బొటన వేలికి ఈ మధ్య వేలిని ఉంగర వేలిని టచ్ చేసి ఈ చూపుడు వేలిని చిటికిన వేలిని ఇలా ఓపెన్ చేస్తే దీన్ని ప్రాణముద్ర అంటారు. చేస్తుండే ఏ ముద్రైనా పెట్టుకోవచ్చు. 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. అలా గాలి తీసుకుని కొద్దిసేపు ఆపి ఒక 10 సెకండ్స్ ఆపండి. తల పైకెత్తి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. చక్కటి ప్రాణాయామం. థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. చేయాలి. ఏ ముద్రైనా పెట్టుకోవచ్చు. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ప్రాణముద్ర, ఏ ముద్రైనా పెట్టుకోవచ్చు. మన బాడీ మాత్రం స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోసే క్లోజ్ చేయాలి. ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. ముక్కుని గట్టిగా నొక్కకూడదు. చక్కటి ప్రాణాయామం. 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. తీసుకుని కొద్దిసేపు ఆపాలి. చాలా అద్భుతమైన ప్రాణాయామం ఇది. మనం చేసే ప్రాణాయామాలు కానీ ఆసనాలు కానీ సర్వరోగ నివారణ. మనకి షుగర్ పేషెంట్ కానీ, బీపీ వాళ్ళకి కానీ, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అందరికీ ఉపయోగపడుద్ది. ఈ కంఠం దగ్గర విశుద్ధ గ్రంథి ఉంటుంది. అది యాక్టివేషన్ అవుద్ది. అది యాక్టివేషన్ అవ్వడం వల్ల మన శరీరంలోని 72,000 నాడులు యాక్టివ్గా తయారవుతాయి. చక్కగా మీ కన్వీనెంట్గా కూర్చుని బాడీ స్ట్రైట్గా పెట్టుకుని నాలుగు ఎప్పుడు లోపల పెట్టుకోవాలి. పళ్ళు దూరంగా ఉండాలి. పెదాలకు వచ్చేయాలి. ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేయాలి. లెఫ్ట్ సైడ్. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. తక్కువైనా ఎక్కువైనా. ఇప్పుడు 5 టైమ్స్ అయిపోయిన వాళ్ళు భ్రామరి చేయండి. భ్రామరిలో అవకాశం ఉన్నవాళ్ళు షణ్ముఖ ముద్ర పెట్టుకోండి. షణ్ముఖ ముద్ర అంటే ఈ చూపుడు వేలిని ఈ కనుబొమ్మల మధ్యలో గట్టిగా ప్రెస్ చేయాలి. ఈ మధ్య వేలిని కనురెప్పల కింద ముక్కు కొనభాగం దగ్గర గట్టిగా ప్రెస్ చేయాలి. లైట్గా టచ్ చేయాలి. ఓన్లీ చూపుడు వేలినే గట్టిగా ప్రెస్ చేయాలి. ఈ మధ్య వేలిని లైట్గా టచ్ చేయాలి. ఫింగర్ పెట్టినట్టుగా. ఉంగరం వేలు పై పెదం మీద, చిటికెన వేలు కింద పెదం మీద. ఇవి కూడా లైట్ టచ్ చేయాలి. ఈ బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకోవాలి. బొటన వేలు చూపుడు వేలు మాత్రమే క్లోజ్ చేసుకోవాలి. చేసుకున్నాక మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. బాగా బ్రీత్ తీసుకోవాలి. తీసుకుని తేనెటీగా 9 జుంకార్లాగా
ప్రతిసారి 20 నుంచి 20 సెకండ్లు అంటూ ఉండాలి. అలా అంటున్నంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోవాలి. ఒక చక్కటి పాజిటివ్ ఎనర్జీ మన లోపలికి వస్తున్నట్టుగా ఇమాజినేషన్ చేసుకోవాలి. చక్కటి ప్రాణాయామం చక్క చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. కొత్తగా చేసేవాళ్ళు చూడండి, ఎందుకంటే చెవులు కళ్ళు మూసుకోవడం వల్ల మనకి వినపడదు, కనపడదు. మన శ్వాస శబ్దం ఒక సముద్రం ఘోషలాగా వస్తుంది. 1-2 సార్లు చూడండి. చూసిన తర్వాత అప్పుడు చక్క చేయండి. షణ్ముఖ ముద్ర పెట్టుకోలేని వాళ్ళు ఇలా బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకోవచ్చు. చెవులు క్లోజ్ చేసుకుంటే బయట శబ్దం వినపడదు, కళ్ళు మూసుకుంటే కనపడదు. చెవులు కళ్ళు మూసుకున్నాక ఏం చేయాలి? 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకోవాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకున్నాక తేనెటీగ 9 జుంకార్లాగా అంటూ ఎక్కువసేపు ప్రతిసారి 20 నుంచి 25 అంటే 20 to 25 సెకండ్స్ అంటూ ఉండాలి. చక్కటి ప్రాణాయామం. ఎటువంటి తలనొప్పి అయినా తగ్గిపోద్ది. మైగ్రేన్ లాంటి తలనొప్పులు కూడా తగ్గుతాయి. 5 టైమ్స్ చేయండి. 5 టైమ్స్ చేసిన వాళ్ళు రిలాక్స్లోకి వెళ్దాం. బాగా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్క నాలుకలో పెట్టుకుని, పళ్ళు దూరంగా పెట్టుకుని, పెదాలు క్లోజ్ చేసుకుని, 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకుని స్లోగా వదలాలి. అయిపోయిన వాళ్ళు మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకుని బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్కగా 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకోండి. ఎంతసేపు తీసుకుంటే అంతసేపు ఆపండి, అంతసేపు వదలండి, అంతసేపు వదిలించండి. 4 సమానంగా చేయాలి, చతురస్రాకారంగా ఊహించుకుంటూ. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు మనం వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ చేస్తూ ఉండాలి. అలా చేయాలంటే చక్కగా కళ్ళు మూసుకుని వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ చేస్తూ ఉంటే మన హార్ట్ బీటు టక్ 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 అని కొడుతుంటుంది ఈ ముద్ర దగ్గర బాడీలో. బ్రీత్ తీసుకోండి. తీసుకుని హార్ట్ బీట్ని కౌంట్ చేసుకోండి. 5 7 10 అనేది మన కెపాసిటీ ప్రకారం కౌంట్ చేసుకోండి. తర్వాత నిదానంగా గాలంతా వదిలేసేయండి. గాలంతా బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు మళ్ళీ తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు హార్ట్ బీట్ కౌంట్ చేసామో వదిలినప్పుడు కూడా అన్నిసార్లు హార్ట్ బీట్ కౌంట్ చేయాలి. చూడండి, చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మన ఇష్టం వచ్చిన ముద్రలో కూర్చోవచ్చు. బ్రీత్ తీసుకుంటున్నాం, హార్ట్ బీట్ కౌంట్ చేస్తున్నాం. తర్వాత పూర్తిగా గాలంతా వదిలేస్తున్నాం. గాలి వదిలేటప్పుడు కూడా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. 2 ముక్కుల ద్వారా గాలి బయటకు వెళ్ళిపోద్ది, పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది. అంతేగాని బాడీ ఇలా బెండ్ చేయకూడదు. చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి. మళ్ళీ వదిలినప్పుడు కూడా తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు హార్ట్ బీట్ కౌంట్ చేసామో వదిలినప్పుడు కూడా అన్నిసార్లు కౌంట్ చేయండి. చక్క చేయండి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తుంటేనే హార్ట్ బీట్ తెలుస్తూ ఉంటుంది. ఇది మెడిటేషన్కి ప్రాథమిక దశ. చక్క చేయండి. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. ఒత్తిడి, డిప్రెషను, యాంగ్జైటీ, నిద్రలేమి అలాంటివన్నీ దూరం అయిపోతాయి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుద్ది. మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది. పెద్ద పెద్ద గోల్స్ని కూడా ఈజీగా రీచ్ అవుతాం. మనం చక్కగా చేస్తే మన ఆలోచన సరళి కూడా మారిపోద్ది. ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం చేయండి. మనలో ఒక విల్ పవర్ పెరుగుద్ది. మనం అనుకున్నవి గ్యారెంటీగా సాధించగలుగుతాం. చక్క చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. రోజు ఒక 1 hour 1.5 hour కేటాయించండి. ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యం కోసం కనీసం ఒక 1 hour కేటాయించండి. కేటాయిస్తే మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. చక్కటి ప్రాణాయామం చక్క చేయండి. బ్రీత్ తీసుకోవాలి, హార్ట్ బీట్ కౌంట్ చేయాలి, వదిలేసేయాలి, హార్ట్ బీట్ కౌంట్ చేయాలి. చక్క చేయండి. బాడీ చక్క స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు నిదానంగా అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకోండి, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర పెట్టండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ముందుగా బొటన వేలుతో కుడి ముక్కును క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకోండి. పూర్తిగా తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేయండి. పూర్తిగా వదిలేయండి. వదిలిన వైపే తీసుకోవాలి. ఎప్పుడు ఆపోజిట్ సైడ్ వదిలేయాలి.
ఎప్పుడు వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. ఫస్ట్ ఎప్పుడు స్టార్టింగ్ ఎప్పుడు రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకుంటున్నాం. పూర్తిగా తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేస్తున్నాం. వదిలిన వైపే తీసుకుంటున్నాం. ఆపోజిట్ సైడ్ వదిలేస్తున్నాం. వదిలిన వైపే తీసుకోండి, ఆపోజిట్ సైడ్ వదిలేయండి. చక్కటి ప్రాణాయామం సింపుల్గా ఉంటుంది, బెనిఫిట్స్ మాత్రం చాలా బాగుంటాయి. చక్క చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ చక్కగా ధ్యాన ముద్ర పెట్టుకోండి. ధ్యాన ముద్ర అంటే ఈ చూపుడు వేలుని బొట్టన వేలు టచ్ చేసి ఈ 3 ఫింగర్స్ ఇలా ఉండాలి. గుండెకి పెద్ద ప్రేవులకి సంబంధించిన నరాలు అనుసంధానం అవుతాయి. రైట్ హ్యాండ్ని చక్కగా ఈ చూపుడు వేలుని మధ్య వేలుని ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. దీన్ని నాసికాగ్ర ముద్ర అంటారు. ఈ బొటన వేలుతో కుడి ముక్కుని క్లోజ్ చేయాలి. ఈ ఉంగర వేలు చిటికిన వేలుతో ఎడమ ముక్కుని క్లోజ్ చేయాలి. జస్ట్ ఓన్లీ ఇలా ఇవే కలుగుతూ ఉంటాయి, ఇంకా బాడీలో ఏ పార్ట్లు కదలకూడదు. ఇలా పెడితే విష్ణు ముద్ర. ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా బొట్టు పెట్టిన ప్లేస్ ఆజ్ఞా చక్రంలో పెట్టేసుకుని ఇలా పెట్టినా జస్ట్ ఇలా పెట్టినా, ఈ నాసికాగ్ర ముద్ర పెట్టినా ఈ ఫింగర్స్ మాత్రమే కదలాలి. చేయండి. చక్కటి ప్రాణాయామం. బాడీ స్ట్రైట్గా ఉంటుంది, ఫేస్ ప్రశాంతంగా ఉంటుంది. శబ్దం బయటికి రాకూడదు. మన ధ్యాస అంతా శ్వాస మీద ఉండాలి. వేరే ఆలోచన లేకుండా చేస్తుండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామం చేద్దాం. సేమ్ ఇయే ముద్రలు. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్రే, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర పెట్టుకోండి. బొటన వేలుతో కుడి ముక్కును క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ తీసుకున్నాక 2 ముక్కులు లాక్ చేసుకోండి. మీ ధ్యాస అంతా శ్వాస మీద, నేను చెప్పే మాట మీద ఉంచాలి. తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి, ఆపమన్నప్పుడు ఆపాలి, వదలమన్నప్పుడు వదలాలి. స్లోగా నిదానంగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మళ్ళీ వదిలిన వైపే తీసుకోండి, లాక్ చేసుకోండి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు మనం 4 సెకండ్స్ తీసుకుంటున్నాం, 16 సెకండ్స్ ఆపుతున్నాం, 8 సెకండ్స్ వదిలేస్తున్నాం. 1:4:2. 1 సెకండ్ తీసుకుంటే 4 సెకండ్లు ఆపాలి. 2 సెకండ్లు తీసుకుంటే 8 సెకండ్లు ఆపాలి. నిదానంగా లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. 2 తర్వాత 3 తీసుకోకూడదు. మనం చేసేది 4 సెకండ్లు. 4 సెకండ్లు తీసుకుంటే 16 సెకండ్లు ఆపాలి. ఇప్పుడు నిదానంగా 2 ముక్కులు లాక్ చేసుకోండి. చక్కటి ప్రాణాయామం ఇది. మన శరీరంలోని 72,000 నాడులు యాక్టివ్గా తయారవుతాయి. అవి యాక్టివ్గా ఉండటం వల్ల మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు నిదానంగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేయండి. వదిలిన వైపు కుడి ముక్కు ద్వారా తీసుకోండి, లాక్ చేసుకోండి. మన శరీరంలో కొన్ని లక్షల రక్తనాళాలు ఉన్నాయి. అవి కొన్ని వెంట్రుక కన్నా సన్నగా ఉంటాయి. వాటిలో కూడా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. షుగర్లు, బీపీలు, టెన్షన్లు అనేవి కూడా మన కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. మళ్ళీ వదిలిన వైపే తీసుకోండి. కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. రెడీ. వదిలిన వైపే తీసుకోండి. స్లోగా లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159
లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. లెఫ్ట్ నోస్ నుంచి మళ్ళీ బ్రీత్ తీసుకోండి. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు కూడా మనం వేరే ఆలోచన లేకుండా చక్కగా శ్వాసని గమనిస్తూ చేస్తూ ఉంటే ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలి అనేది కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది. స్లోగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా గాలంతా బయటకు వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. మళ్ళీ వదిలిన వైపే తీసుకోండి. కుడి ముక్కు ద్వారా గాలి తీసుకోండి, 2 ముక్కులు లాక్ చేసుకోండి. చక్కగా వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ చేయండి. కొద్ది రోజులు చేస్తే మనకు తెలిసిపోతూ ఉంటుంది ఎప్పుడు తీసుకుంటున్నాం, ఎప్పుడు ఆపుతున్నాం, ఎప్పుడు వదులుతున్నాం అనేది. హార్ట్ బీట్ని గమనిస్తూ దాని ప్రకారం కౌంట్ చేసుకుంటూ చేసుకోవచ్చు. నిదానంగా లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. ఇప్పుడు చక్కగా రిలాక్స్ ఓంకారం చేద్దాం. నమస్కారం ముద్ర పెట్టుకోండి. చాలా చక్కటి ప్రాణాయామం ఇది. అకార ఉకార మకారం. అకార ఉకారాన్ని కొద్దిసేపు అని, మకారం ఎక్కువసేపు అంటే బాగా ఉపయోగపడుద్ది. చక్కగా చేయండి. నిదానంగా సౌండ్ ఎక్కువ రాపోయినా పర్లా, స్లోగా ఎక్కువసేపు అంటారు ట్రై చేద్దాం. ధ్యాన ముద్ర పెట్టుకోవచ్చు, నమస్కారం ముద్ర పెట్టుకోవచ్చు. మీకు కన్వీనియంట్గా పెట్టుకోండి. బాడీ మాత్రం చక్కగా స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. బ్రీత్ ఓం బ్రీత్ ఓం బ్రీత్ ఓం ఈ ఓంకారం చేస్తున్నంతసేపు మన ధ్యాసంతా ఓంకార శబ్దమే ఉండాలి. శబ్దం మూలాధార చక్రం నుంచి, మన జనన అవయవాల నుంచి, జీర్ణాశయ నుంచి, ఛాతి నుంచి సహస్రం దాకా అంటూ చేయాలి. చక్కగా చేద్దాం. బ్రీత్ ఓం బ్రీత్ ఓం బ్రీత్ ఓం లాస్ట్ టైం. బ్రీత్ ఓం చక్కగా చేతులు అప్ చేసుకోండి. అరచేతులు ఓపెన్ చేసి ఫేస్ని సహస్రం అనుకుంటూ చక్కగా మనం ఇప్పుడు దాకా పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం ఉంటే చక్కగా నిదానం కళ్ళు తెరవకుండా పాదాలని, కాఫ్ మజిల్ని, టైస్ని అనుకుంటూ దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేయండి. కొద్దిసేపు దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేసుకోండి. తొంభై 4 రోజులు చాలా అద్భుతంగా కంప్లీట్ చేసుకున్నాం. రేపు ఉదయం మళ్ళీ 5:30 కలుసుకుందాం.
మనకి ఈరోజు చక్కగా రామయ్య గారు డెమో చేసి చూపిస్తాం వల్ల మనం చాలా బాగా అనుకూలంగా సులువుగా యోగా సాధన చేసాం. మనందరి తరపున రామయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇప్పుడు మన సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం చేశాం కాబట్టి ఒక 5 నిమిషాలు చక్కగా రిలాక్స్ అయితే మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. మూలాధారం, స్వాదిష్టానం, నాభి దగ్గర మణిపురకం, గుండెల దగ్గర అనాహతం, కంఠం దగ్గర విశుద్ధం, బొట్టు పెట్టిన ప్లేస్ ఆజ్ఞాచక్రం ఉంటుంది భూమధ్యం దగ్గర, పైన సహస్రం. ఇవన్నీ ఓపెన్ అవటం వల్ల మనం ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయితే 4 అవర్స్ డీప్ స్లీప్లో ఉన్నంత ఎనర్జీ వస్తుంది. చక్కగా ఒక 5 నిమిషాలు చక్కగా రిలాక్స్ అవ్వండి. వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ ఉండాలి. చక్కగా శ్వాసను గమనిస్తూ పడుకోండి. తల, మెడ, వెన్నుపూస చక్కగా ఉండాలి. శ్వాసను తగ్గించొద్దు, పెంచొద్దు, జస్ట్ అబ్జర్వ్ చేస్తా ట్రై చేయండి.